హరీష్ శంకర్ మైక్ తీసుకుంటే స్పీచ్ అదరగొడతాడు. టాలీవుడ్ లో ఆర్జీవి తర్వాత ర్యాష్ గా మాట్లాడే డైరెక్టర్లో హరీష్ శంకర్ కూడా ఒకడు. నేను సినిమాలు తీసేది మీకోసం కాదు నా కోసం అన్న టైప్ లో మాట్లాడతాడు. ఆయన ఇప్పటి వరకు డైరెక్షన్ చేసిన సినిమాలో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గబ్బర్ సింగ్, మిరపకాయ్ ఈ 3 సినిమాలు నాకు చాలా బాగా ఇష్టం. తరువాత మాటలు పెరిగాయి గానీ డైరెక్షన్ చేసే విధానం బాగా తగ్గింది. అలానే నేను వాళ్ళని విమర్శించేంత తోపుడు మాత్రం కాదు. నిజానికి నాకు డైరెక్టర్లు అంటే చాలా గౌరవం. ఎందుకంటే సినిమాను బాగా తీయాలన్నా లేదా చెడగొట్టాలన్నా వాళ్ళకు వాళ్ళే సాటి. హీరోదే ఉంది, కథ వింటాడు, నటిస్తాడు, అంతే. అలాంటి డైరెక్టర్ మొన్న ఒక సినిమా తీశాడు. అది మాస్ మహారాజా రవితేజతో మిస్టర్ బచ్చన్. ఈ సినిమాను చూస్తున్నప్పుడు అంత పెద్ద డైరెక్టర్ ఈ సినిమాను ఇలా డైరెక్షన్ చేశాడు అని నాకు అనిపించింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అనిల్ రావిపూడి పటాస్ సినిమా డైరెక్షన్ చేసేటప్పుడు, సార్ మీ గబ్బర్ సింగ్ మూవీ సార్ నాకు పటాస్ మూవీ తీయడానికి ఇన్స్పిరేషన్ అని చెప్పాడంట. ఈ విషయాన్ని హరీష్ శంకరే చెప్పాడు. అనిల్ రావిపూడి ఎందుకు గ్రాఫ్ ను పెంచుకున్నాడు, హరీష్ శంకర్ ఎందుకు గ్రాఫ్ ను తగ్గించుకున్నాడు? హరీష్ శంకర్ తను మాట్లాడే మాటల్లో పెట్టిన పటుత్వం తను డైరెక్షన్ చేసే సినిమాల మీద పెట్టడం లేదని నాకు అనిపిస్తుంది. ఇంతకీ మీరేమనుకున్నారో కింద కామెంట్ చేసి